వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అదిగో తిరువెంకటగిరి, అదిగో తిరునగరి, సప్తగిరులలో వెలసిన కలియుగ వైకుంఠపురి. ఆ కలియుగ వైకుంఠంలో, ఆ కలియుగ వైకుంఠపురిలో 4వ రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామి దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ స్వామి ఎప్పుడు వస్తారా అని ఆ భక్త జనం ఆ విద్యుత్ కాంతి దీపాల వెలుగుల మధ్య ఆ భక్త జన సందోహం ఎదురు చూస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉంది ఆ రమణీయ దృశ్యం. ఆ 4 మాడ వీధులలో జన సందోహం ఏ విధంగా ఆ స్వామి కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మనం చూడవచ్చు. అంత రమ్యంగా గోచరిస్తుంది ఆ దృశ్యం. ఇక సర్వభూపాల వాహనం, సర్వభూపాలురు అంటే భూపాలురు అందరూ, రాజులందరూ ఒక వాహనంగా స్వామిని వహిస్తారు. స్వామిని తమపై అధిరోహించేలా ఒక వాహనంగా, సర్వభూపాల వాహనంగా అక్కడ స్వామిని వహించి ముందుకు వస్తున్నారు. అదే సర్వభూపాల వాహనం. సర్వభూపాలురు అంటే అష్టదిక్పాలకులు కూడా భూపాలురే. వారు కూడా ఆ సర్వభూపాల వాహనంలో ఒక భాగం. ఇలా రాజులు అంటే, ఒక రాజు కావాలంటే విష్ణువు యొక్క అంశ తప్పకుండా ఉండాలి. ఒక విష్ణాంశ ఉన్నవాడే రాజు కాగలుగుతాడు. అందరూ రాజు కాలేరు. అందుకని సర్వభూపాల వాహనం వాళ్ళందరూ విష్ణు అంశ ఉన్నవాళ్లే. వాళ్ళందరూ సర్వభూపాల వాహనంగా ఏర్పడినందున ఆ స్వామి ఆ సర్వభూపాల వాహనంలో అతి వైభవంగా ఒక టీవీతో ఆ వాహనంపై స్వామి దర్శనమిస్తున్నారు. భక్తులంతా పరవశించిపోతున్నారు. ఆ స్వామిని దర్శించి ఆనందాతి రేఖాలతో భక్తులు తన్మయులవుతున్నారు. ఆ ఘట్టాన్ని చూసి తీరాల్సిందే. అదిగో అదిగో అక్కడే హారతలు ఇస్తున్నారు. ఎందరెందరో హారతలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అదిగో అక్కడే భక్తులందరూ చేతులెత్తి గోవిందా గోవిందా అని అరుస్తున్నారు. గోవిందా గోవిందా అని స్వామికి నమస్కరిస్తున్నారు. అలా స్వామివారిని నమస్కరిస్తున్నటువంటి ఆ భక్త జన సందోహం, అదేవిధంగా అక్కడ మాడవీధుల్లో నాట్యమాడుతున్నటువంటి ఎందరో బృందాలు, నాట్య బృందాలు, అదేవిధంగా గానాలు చేసేవాళ్ళు గానం చేస్తున్నారు. వేద గానం చేసేవాళ్ళు ఆ రథం వెనుకనే వేదాన్ని పఠిస్తున్నారు. అదేవిధంగా దివ్య ప్రబంధాన్ని కూడా వైష్ణవ పొంగవులు దివ్య ప్రబంధాన్ని పఠిస్తున్నారు. ఇలా ఆ మాడవీధులన్నీ ఎంతో వైభవంగా, ఎంతో మనోహరంగా మనకి గోచరిస్తున్నాయి. సర్వభూపాల వాహనంలో స్వామి ఇస్తున్న దర్శనం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామిని సర్వభూపాల వాహనంపై చూడాలని కోరుకునేవారు ఎందరో ఉంటారు. అలాంటి వారందరూ ఈరోజు ఆ మాడవీధుల్లో కూర్చొని ఆ స్వామిని దర్శిస్తున్నారు. అంత మహోన్నతమైనటువంటి సర్వభూపాల వాహనంలో స్వామిని మనం దర్శిస్తే మనకు కూడా రాజ్య ప్రాప్తి, రాజ్య కీర్తి కూడా వస్తాయని ప్రతీతి. అలాంటి అతి గొప్ప వాహనాన్ని ఈరోజు మనం అంతా వీక్షించాము. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.